ప్రైవేట్ కళాశాలల్లో నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు ఉంటాయని డిఐఇఓ తెలిపారు. ప్రైవేట్ కళాశాలల్లో రెసిడెన్షియల్ ఏరియాను హాస్టల్గా ఉపయోగించుకొని అప్లైబిలిటీ ఉన్న కళాశాలల్లో హాస్టళ్లను నిర్వహించకూడదని ఆమె హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నా పేరు కౌసర్ జహాన్, నేను జీజేసీ గర్ల్స్ ప్రిన్సిపల్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ఛార్జ్ డిఐఓ ఉన్నానండి. మరి 2020 నుంచి నేను పిల్లలకు ఇక్కడ సర్వీస్ చేస్తున్నాను. మరి నేను అదే గర్ల్స్ కాలేజ్ స్టూడెంటే, నేను కొత్తగా ఏం కాదు. మరి ఆకాశం దేవుడు ఇచ్చినారు కాబట్టి ఇక్కడ సర్వీస్ చేయడానికి మరి చేస్తున్నాము. యాజ్ ఇట్ ఈజ్ ఈ పోస్ట్ ఇచ్చినారు, అది కూడా చూస్తున్నాము. ఆ పిల్లల కాలేజ్ అది చూసేసి అంత ప్రేర్ అయిన తర్వాత మనం ఈ కాలేజ్ కూడా ఆఫీస్ కూడా చూస్తున్నాము, డిఐఓ ఆఫీస్ కూడా చూస్తున్నాము సార్. మంచి మహబూబ్నగర్ డిస్టిక్లో మరి మనం అందరూ కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా మన దగ్గర రాబోతున్నాయి కాబట్టి మనం సిలబస్ తొందరగా కంప్లీట్ చేయాలి. స్పెషల్లీ తెలుగు అకాడమీ పిల్లలకు మంచిగా తెలిసేటట్టు లైన్ బై లైన్ వర్డ్ బై వర్డ్ లెక్చరర్స్ చెప్పాలి. స్టడీ మెటీరియల్ అసలు పక్కకు పెట్టేసేయాలి, స్టడీ మెటీరియల్ వాడొద్దు. మరి ఒక సాటర్డే రోజు ఒక్కరోజు మరి గేమ్స్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ కమిషనర్ సార్ మనం గేమ్స్ పెట్టాలి. ఇవి అన్నీ పాటించాలి. పేపర్ కరెక్షన్ ఖచ్చితంగా చెయ్యాలి. పిల్లలకు మరి పాస్ అయినారా, పాస్ అయితే మరి ఎలా అయినారు, ఫెయిల్ అయితే ఏమేమి ప్రాబ్లమ్స్ అయినాయి, వాళ్ళకు ఏమైనాయి అవి అన్నీ పిల్లల దృష్టికి తీసుకురావాలి. అండ్ ఏమైనా పిల్లలు చాలా రోజులు యాబ్సెంట్ అయితే మీరు పేరెంట్స్కి పిలవాలి, పేరెంట్స్తో మాట్లాడాలి. ఏముంది, రీజన్ ఏముంది, ఎందుకు రావట్లేదని. కేర్ టేకర్ చాలా అంటే చాలా హుషారుగా ఉండాలి, చాలా పంక్చువల్ ఉండాలి. ఒకవేళ వన్ డే సిఎల్ పెట్టినా వచ్చిన రోజు ఇమీడియట్ లాస్ట్ టైం ఏమైంది, లాస్ట్ డే ఏమైంది అని కనుక్కోవాలి. అంత ఘనంగా మంచిగా దృష్టి పెట్టాలి పిల్లల మీద. అప్పుడే మనం చాలా మంచిగా రిజల్ట్ తీసుకొస్తాం. మంచి రిజల్ట్ పిల్లలకు కూడా మంచి దారి మీద తీసుకొచ్చేటట్టు ఉంటాము. మళ్ళీ స్పెషల్లీ మన ఎమ్మెల్యే గారు మళ్ళీ ఒకసారి ఈ సంవత్సరం కూడా మరి ఎంసెట్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నారు. నీట్ క్లాసెస్ అండ్ ఇంజనీరింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. గర్ల్స్ కాలేజ్లో, బాయ్స్ కాలేజ్లో నిన్ననే స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. బాయ్స్ కాలేజ్లో బాయ్స్కి జరిగింది, గర్ల్స్ కాలేజ్లో గర్ల్స్కి జరిగింది. చాలామంది చాలా సంఖ్యలో పిల్లలు రాసినారు. మరి అది కోచింగ్ స్టార్ట్ త్వరలో అవబోతుంది. మరి పిల్లలకు అందరికీ కూడా చెప్తున్నాము, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఇంజనీర్ కానీకే, డాక్టర్స్ కానీకే, మరి వాళ్ళు డిసిషన్ తీసుకొని మరి వాళ్ళు మంచిగా క్లాసెస్ విననీకే మనం 3:15 క్లాసెస్ పెడతాము. 5:30 వరకు క్లాసెస్ అవుతాయి. మళ్ళీ 4:30కి ఎగ్జాక్ట్లీ రిఫ్రెష్మెంట్ పెడతారు సార్. లాస్ట్ ఇయర్ కూడా పెట్టినారు. ఎవ్రీడే వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మరి 4:30కి వస్తుంది ఈ రిఫ్రెష్మెంట్. అది తినేసి పిల్లలు మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నారు. మళ్ళీ ఈ నెలనే త్వరలో సార్ అయితే 2-3 టైమ్స్ ఫోన్ చేసినారు. మరి ఇమీడియట్ స్టార్ట్ చేయాలి, తొందరగా స్టార్ట్ చేయాలి అని అంటేనే మనము స్క్రీనింగ్ టెస్ట్ నిన్ననే కండక్ట్ చేసినాము. చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేసినాము. ఎవరైతే వర్త్ఫుల్ క్యాండిడేట్సే దానికి మరి క్వాలిఫై అవుతారో మరి ఆ క్యాండిడేట్స్కి మేము క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. ఇలా కాకుండా మనము మన అకాడమిక్ రిజల్ట్ కూడా చాలా మంచిగా తీసుకొస్తున్నాము. మంచిగా చదువుతున్నారు కూడా పిల్లలు. నాన్ స్టాప్ వాళ్ళకు రెస్ట్ లేకుండా మనం క్లాసెస్ ఉంది. మళ్ళీ లాస్ట్ అవర్ మన స్టడీ అవర్ కూడా ఉంటుంది. దాంట్లో పిల్లలు డౌట్స్ క్లియర్ చేసుకుంటారు. ఏమైనా క్లాసెస్లో అర్థం కాకపోతే మరి ఖచ్చితంగా పిల్లలకు పంపాలి. పిల్లలకు అటెండెన్స్ చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నాము. మీరు మీ పేరెంట్స్ కోఆపరేషన్ అండ్ పిల్లల కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. యాజ్ పర్ నెక్స్ట్ రూల్ మన కమిషనర్ గారిది మన ప్రైవేట్ కాలేజెస్ గురించి చెప్తున్నాము. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కూడా క్లాసెస్ అయితే వాళ్ళు ఎట్లయినా కండక్ట్ చేసుకుంటారు. కానీ రూల్ ఏముంది, పద్ధతి ఏముంది, అదే పని చెయ్యండి. మళ్ళీ ఏ బిల్డింగ్కు అఫిలియేషన్ వస్తే ఆ బిల్డింగ్లో ఇంటర్మీడియట్ ఒకటే నడపాలి. ఇంటర్మీడియట్ ఒకటే నడపకుండా ఐఐటి జేఈ మెయిన్ క్లాసెస్ 7:30 వరకు నడుపుతున్నారని మాకు కంప్లైంట్ వస్తే మేము వెళ్ళినాము. అది కరెక్టే అయిపోయింది. అది పద్ధతి కాదు. మీ ప్రైవేట్ బిల్డింగ్ మీ బిల్డింగ్లలో మీరు చేయండి, కానీ అఫిలియేషన్ ఇచ్చిన బిల్డింగ్కి మాత్రం మీరు అలా టీచ్ చేయొద్దు. జేఈ మెయిన్స్ అయినా సరే, నీట్ అయినా సరే, ఏదైనా సరే. ఇంకొకటి రూల్ ఏముందంటే, ఏదైతే అఫిలియేషన్ బిల్డింగ్ ఉంది దాంట్లో హాస్టల్స్ అస్సలకే పెట్టొద్దు. ఎందుకంటే అది రెసిడెన్సీ ఏరియా ఉంది కాబట్టి వేరే బిల్డింగ్కి రెసిడెన్సీ ఇవ్వాలి. చదివినట్టే ఎన్విరాన్మెంట్ ఉండాలి. అక్కడనే హాస్టల్, అక్కడనే పిల్లలంటే వాళ్ళకు సిక్గా ఫీల్ చేస్తారు. వాళ్ళకి డిఫరెంట్ సిచ్యువేషన్ ఉండాలి.
సిచ్యువేషన్ చాలా అనుకూలమైన సిచ్యువేషన్ పెట్టే బాధ్యత ప్రిన్సిపల్ది ఉంది కాబట్టి వాళ్ళు ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళది ఉంది కాబట్టి ఈ రూల్ మాత్రం పాటించండి. ఎందుకంటే జస్ట్ 2 days బ్యాక్ నాకు కంప్లైంట్ వచ్చింది, అన్నీ ఒకటే చోట నడుస్తున్నాయి, మీరు చూస్తున్నారా లేదా అని అన్నారు. మేము వెళ్ళి చూస్తే సరే అని కరెక్టే వెళ్ళింది. మరి వాళ్ళకు చెప్పినాము కూడా, మేము నోటీసులు కూడా పంపించినాము. మరి టైం ఉంది, వాళ్ళు సరిదిద్దుకుంటారు వాళ్ళ తప్పులు, మరి వేరే చోట క్లాసెస్ చేసుకుంటారని చెప్పినారు. మరి చూద్దాం, ఒకవేళ లేకపోతే మన చేతిలో ఏమీ లేదు, మనం కమిషనర్ గారికి రాస్తాము. ఏమన్నా తప్పు జరిగితే మేము యాజ్ పర్ రూల్ ఇది లేదని అదే రాస్తాము. అందుకే మన పరిధి ఏముంది, మన బౌండరీస్ ఏమున్నాయి, మనం వర్క్ చేసేది ఎట్లా ఉంటుంది, రూల్ ఎట్లా ఉంటుంది, మనం అది కనుక్కొని మనం అలా పని చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఆల్రెడీ మేము చెప్పినాము, మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. ఎందుకంటే డే బై డే ఎవరో వచ్చి మాకు అడుగుతూ ఉంటారు, అది ఎట్లా ఇది ఎట్లా అని. మాకు కూడా ఇబ్బంది పెట్టకుండా మీరు కూడా మంచిగా వర్క్ చేస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఆ పిల్లలు కూడా మంచిగా రిజల్ట్ తీసుకురావాలి, ఈ పిల్లలు కూడా మంచిగా రిజల్ట్ తీసుకురావాలి. మన లిటరసీ రేట్కి పెంచేదే ఉంది కానీ తక్కువ చేసేది మాత్రం లేదు. మన రానా మేడం గారు కూడా చెప్పినారు, మనం 10th క్లాస్ పిల్లలు ఎంతమంది ఎగ్జామ్ రాసినారు, ఆ పిల్లలు మరి ఎంతమంది మన ఇంటర్మీడియట్లో జాయిన్ అయినారు, ఐటీలో జాయిన్ అయినారు, పాలిటెక్నిక్లో జాయిన్ అయినారు, మరి ఎంతమంది డ్రాప్ అవుట్ అయినారు. ఆ డ్రాప్ అవుట్స్కు అట్లీస్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అన్న ఇప్పియండి అంత ఘనంగా మేడం ఫోర్స్ చేస్తున్నారు. అంటే ఆమె మాట ఏమంటే ఒక్కరు కూడా చదువు లేకుండా ఉండొద్దు, అందరు కూడా మంచిగా చదవాలి, లిటరసీ రేట్ పెంచాలి అని ఆమె ఒక కోరిక ఉంది. మనం కూడా ఆ కోరిక మీదనే పట్టుబడి ఉండాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. మంచిది, థ్యాంక్ యూ.